ఫ్రెండ్ వేడి వేడి గ్యారెస్టా రెడీ అయినాయి చూడండి. ఇక శనగపప్పు కళ్యామాకు ఏ విధంగా ఏర్పడుతున్నాయో వేడి వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇక పరపరలాడుతాయండి. చూడండి ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందరూ ఉండాలి. ఇప్పుడు వర్షాకాలం కదా, మనం వేడి వేడిగా ఏమన్నా చేసుకోబుద్ధి అవుతుంది కదా. ఇక కప్పున్నర తీసుకుంటున్నానండి. ఇందులో తగినంత కారం, మనం ఎంత వేసుకోబుద్ధి అయితే అంత కారం. తగినంత కారం. ఇంత శనగపప్పు వేసుకుంటున్నానండి. కొంచెం నానబెట్టి వేసుకున్నాను శనగపప్పు. జీలకర్ర వేసుకోవాలి. కళ్యామాకు వేసుకోవాలండి. కళ్యామాకు ఇగో ఎల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, అంటే మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి. దీంట్లో వేడి నీళ్ళు పోయిన అవసరం లేదండి. దీనికి సరిపడా వాటర్ పోయాలి. ఇగో ఎల్లిగడ్డలు వేసుకోవాలండి. ఎల్లిగడ్డలు వేసుకోవాలి కానీ వీటిని దంచేసుకోవాలి. చూడండి, ఇక రెడీ అయిపోయింది. ఇక ముద్ద చేస్తున్నాను. దీన్ని ముద్దకు వచ్చింది. దీనిలో కొంచెం నూనె పోసుకోవాలండి. నూనె పోసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. కొంచెం మంచిగా నానుతుందండి పిండి. నాని మంచిగా మన నూనెలో ఇంపితే మంచిగా పొంగుతుంది. కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగుంటుందని అప్పుడప్పుడు పిల్లలకు స్కూల్ వేస్తారు కదా, తినడానికి ఏముండకపోతే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పెనంలో నూనె పోసుకున్నాయి. ఇక నూనె వేడవుతుంది. ఇక దీనికి కవర్ పెట్టి దానికి కొంచెం ఆయిల్ పూసి చెంబుతో ఇట్లా ఒత్తుకోండి. కొంచెం పలసగా ఒత్తాలండి. పలసగా ఒత్తి పెనంలో వేయాలి. బాగుంటాయి. పిల్లలు స్కూల్కి పోయి రాగానే ఏదో ఒకటి తినాలనుకుంటారు కదా. ఈ వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు కూడా మనకు కూడా వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. పిల్లలకు ఇట్లా వేడి వేడి స్నాక్స్ ఇలా పెట్టవచ్చండి. బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయి. శనగపప్పు ఇవి కాంబినేషన్ మంచిగా ఉంటుంది. వేడి వేడి గ్యారెలు రెడీ అయినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో శనగపప్పు కళ్యామాకు, ఇందులో జీలకర్ర గిట్ల ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. పంట కింద పడి చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ పోయి రాగానే అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్న బియ్యం పిండితోటి రెడీ చేసుకోవచ్చు. ఏదైనా వేడి వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పరపరలాడే గ్యారెల్లాగానే ఉంటాయండి. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.